సినిమా అయితే టెర్రిఫిక్గా ఉందన్న. నాకు తెలిసి బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలిం టిల్ డేట్ ఇదే. ఇప్పుడు రికార్డ్స్ అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ నాకు తెలిసి దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ ఫిలిం ఫ్రమ్ టుమారో. ఓవరాల్గా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అనుకోవచ్చు. సుకుమార్ అండ్ అల్లు అర్జున్ షో అండి కంప్లీట్గా. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అల్లు అర్జున్ లేడీ గెటప్ గురించి మాట్లాడతారు, అది ఎంత స్టాండర్డ్గా నిలిచింది. నేను స్పెసిఫిక్గా దాని ఒక్కదాని గురించి చెప్పి మిగతా సినిమాని తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ సినిమా మొత్తం అదే పేస్లో అదే ఎనర్జీలో ఉంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ అవుట్ స్టాండింగ్గా సుకుమార్ గారి రైటింగే కనిపిస్తుంది అంతా. సార్ యాజ్ ఎ రైటర్గా ఈ మూవీలో సుక్కు గారి రైటింగ్ కావచ్చు, మాటలు కావచ్చు, మీకు ఎలా అనిపించింది? సుకుమార్ గారి రైటింగ్ గురించి మనం మాట్లాడడం అనేది అసలు చాలా తప్పు. ఇండియా మొత్తం మాట్లాడుతుంది ఇప్పుడు, మనం దాని గురించి మాట్లాడక్కర్లేదు. సో దిస్ ఏ లెర్నింగ్ క్రాఫ్ట్ ఫర్ యూ సార్? నాకే కాదు సార్, ప్రతి సినిమా, ప్రతి ఆడియన్కి, ప్రతి సినిమా గోయర్కి, అలాగే సినిమా టెక్నీషియన్కి లెర్నింగ్ ఎక్స్పీరియన్సే. అండ్ ఇది మాత్రం నో యూనివర్సిటీ కైండ్ ఆఫ్ ద స్టఫ్ అనమాట. లైబ్రరీ ఫిలిం అంటే యా డెఫినెట్గా. ఏవి అన్నా ఏవి అన్న ఎమోషన్ సీన్స్ అయితే ప్రతిదీ వర్కౌట్ అయిందండి. సుకుమార్ గారు ఎమోషన్ సీన్ రాసి వర్కౌట్ అవ్వకపోవడం అనేది ఇప్పటివరకు మనం ఎప్పుడు చూడలేదు. అందులో ఈ సినిమాలు ఎస్పెషల్లీ డెఫినెట్గా ఆ ఎమోషనల్ సీన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. నేషనల్ అవార్డు అంటే సీక్వెల్కి ఇస్తారా లేదా అనేది నాకు ఆ సెన్స్లో తెలియదు, కానీ బట్ బియాండ్ ఫస్ట్ హాఫ్ చేశారు ఆయన పెర్ఫార్మెన్స్ అయితే. ఇప్పుడు బన్నీ ఇంటర్నేషనల్ అన్న మనకు దొరుకుతాడంటారా? తీసిన దాంట్లో శ్రీలీల ఒక మంచి టమాటా సినిమాలో మంచి డ్యాన్స్ ఇప్పుడు ఇందులో ఒక కిసిక్ సాంగ్లో ఎలా అనిపించింది? శ్రీలీల గారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి, చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇంకేం చెప్పలేం, ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా మ్యాచ్. ఇందులో మా శ్రీలీల గారు చెప్పినట్టు ఇందులో బన్నీ డ్యాన్స్ చేయలేదు, పుష్ప డ్యాన్స్ చేసిన దాంట్లో కాంబో చేసింది. బన్నీ గారు ఆవిడ కలిపి డ్యాన్స్ చేస్తే చూడాలంది నాకు. సీన్ ప్రకారం చెప్తాడు అనుకున్నాం, బట్ దాన్ని ఎలా మళ్ళీ సుకుమార్ గారు స్టైల్ ఒకటి ఉంటుంది కదా, చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ప్లేట్ని తిరగేసి ఆ దోశని తిరగేయటం, అది బ్రిలియంట్గా ఉంది. అది ఏం లేదన్నా, ఓన్లీ ర్యాంపేజ్ అని థర్డ్ పార్ట్కి పెట్టారు, యాక్చువల్గా సెకండ్ పార్ట్కే పెట్టచ్చు.